ప్రజలకు అమలు చేయలేని హామీలు ఇచ్చి మోసం చేసిన కూటమి ప్రభుత్వం విధానాలను జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన డిజిటల్ యాప్ ద్వారా ఎండగట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తామని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాజు వివరించారు. సబ్బవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వ విధానాలను తూర్పారపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో నిరుద్యోగ వృత్తి, మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు, ఆడపిల్లలకు 15,000 చొప్పున ఆర్థిక సాయం ఇంతవరకు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వచ్చి 19 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రజలను తమ మోసకారి మాటలతో మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హతమార్చినటువంటి పరిస్థితులు చూసాం. నడి రోడ్డు మీద కత్తులతో నరికేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అంతేకాకుండా 650 నుంచి సుమారు 750 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద భౌతికంగా దాడులు చేసేటువంటి సందర్భాలు చూసాం. 2000 పైచిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా మనం చూసాం. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కానీ ఎవరైనా పెట్టుకుంటే చాలు ఏదో రకంగా అక్రమంగా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. ఈరోజు ఈ కార్యకర్తలందరికీ కూడా ధైర్యంగా ఉండాలి, వాళ్ళకి ఒక భరోసానివ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సెప్టెంబర్ 24వ తారీఖున విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో డిజిటల్ బుక్ అనేటువంటి ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ ద్వారా ఎవరైనా ఈరోజు అన్యాయానికి గురై అంటే అక్రమ అరెస్టులకు కానీ, కూటమి ప్రభుత్వం నాయకుల యొక్క వేధింపులకు గురైతే వెంటనే వాళ్ళ యాప్లో వాళ్ళ తాలూకా వివరాల్ని, వాళ్ళు జరిగినటువంటి అన్యాయాన్ని పొందుపరిచేటువంటి విధంగా ప్రతి మహిళకి 1,500 రూపాయలు అన్నది ఏమైంది అంటే సంవత్సరానికి 18,000, 2 సంవత్సరాలకి కలిపి 36,000 రూపాయలు మహిళలకు చెల్లించాల్సి ఉంది. ఏమైనా చెల్లించారా? 1 రూపాయి అయినా లేదు. రైతులకు సంబంధించి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలకి కలిపి 40,000 రూపాయలు ఇవ్వాలి. కనీసం 5,000, 7,000 ఇచ్చేసి చేతులు దులుపుకునేటువంటి ఉచితంగా 3 సిలిండర్లు సంవత్సరానికి అన్నారు. 2 సంవత్సరాలకి కలిపి 6 సిలిండర్లు ఇవ్వాలి కేవలం. కానీ ఇప్పటికి ఇచ్చింది ఒకే ఒక సిలిండర్. మరి ముఖ్యంగా నిరుద్యోగ యువకులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి కింద నెలకి 3,000 రూపాయలు అన్నారు. అంటే సంవత్సరానికి 36,000, 2 సంవత్సరాలకి కలిపి 72,000 రూపాయలు. కనీసం 70 పైసలైనా ఎవరి ఖాతాలోనైనా వేశారని చెప్పడుతుంది. మరి ముఖ్యంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళు 50 సంవత్సరాలు దాటితే చాలు వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పారు కదా. ఇవాళ కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి మాట దేవుడెరుగు. ఉన్న పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. ఎప్పుడూ లేనటువంటి పరిస్థితులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారి టర్మ్ కన్నా ముందు ఉండేది ఆ పద్ధతులు మళ్ళీ తీసుకొచ్చారు. ఎక్కడైనా ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నడుస్తున్నట్టు ఒక పద్ధతి ఏంటంటే ఎక్కడైనా భర్త చనిపోతే ఆ భార్యకు వితంతు పెన్షన్ ఇవ్వడం అనేది ఆనవాయితీ, ఒక సిస్టమ్గా వస్తుంది. కానీ ఈరోజు భర్త చనిపోతే భార్యకు వితంతు పెన్షన్ ఎవరంట? ఆ భర్త పెన్షన్ తీసుకుంటూ ఉండాలి. పెన్షన్ తీసుకునే భర్త చనిపోతే ఆ భార్య కంటిన్యూ అవుతుంది తప్ప కొత్తగా వితంతు పెన్షన్లు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం. తర్వాత రేపు ఎవరైతే ఇవాళ దెబ్బతిన్నటువంటి వ్యక్తి మర్చిపోవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మర్చిపోయేటువంటి ప్రసక్తి లేదు. ఈరోజు ఎవరైతే అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టి వేధిస్తున్నారో వాళ్ళందరి వివరాలు కూడా ఈ యాప్లో పొందుపరిచి రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టి చట్టపరంగా వారందరి మీద చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేయడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినటువంటి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా భరోసా ఇచ్చేటువంటి విధంగా, మనోధైర్యం కల్పించేటువంటి విధంగా మరి ఈ యాప్ని రూపొందించడం జరిగింది. ఈ యాప్లో ఎవరైనా ఒక సామాన్య ఆ QR కోడ్ స్కాన్ చేసిన తర్వాత
ఆ నంబర్ ఏదైతే ఉందో వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీలో వచ్చిన తర్వాత వాళ్ళ వివరాలు ఏదైతే అక్రమ కేసు ఉందో, ఒకవేళ అక్రమంగా కేసు పెడితే ఎఫ్ఐఆర్ కాపీ కానీ